స్నేహం అనేది ఒక గొప్ప బాంధవ్యం. స్నేహితుల గురించి ఈ లోకంలో మనం చెప్పుకోవటం కాదు, కానీ బైబిల్ చాలా చెప్తుంది స్నేహం గురించి. ఎలా అంటే నిజమైన స్నేహితుడు ఎప్పుడు విడవక ప్రేమిస్తాడు. మరి నిజమైన స్నేహితులు అన్నప్పుడు స్నేహితులలో నిజము కాని వారు కూడా ఉన్నారని అర్థం. కాబట్టి నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది. నీ ముందుగా స్నేహంగా ఉంటున్నటువంటి వారే నీ వెనకాల విరోధముగా ఉంటున్నారేమో, అప్పుడు వారు నిజ స్నేహితులు అవ్వరు. నీతో కొంతకాలం స్నేహంగా ఉన్నవారు తర్వాత నీకు విరోధులుగా అవుతారేమో, అప్పుడు వారు నిజమైన స్నేహితులు అవ్వరు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడను. విడవక ఏ కష్టంలోనూ బాధలోనూ శ్రమలో కూడా ఆ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టాడు. నీకు ఇబ్బంది వస్తే ఆ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టాడు. అలాంటి స్నేహితులు ఉన్నారా మీకు? ఉన్నారు. బాల్య స్నేహితులు ఉంటారు. చిన్నప్పుడు స్నేహాలు బాగా ఉంటాయి, కానీ కొంతకాలానికి ఆ స్నేహాలు పోతాయి. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటారు. అంటే పెద్దవారు అయిన తర్వాత చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కొంతమంది మర్చిపోతారు, ఇక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. మన జీవిత యాత్రలో మనం అలా నడుస్తున్న కాల పరిమాణంలో అనేక మంది స్నేహితులుగా మన జీవితాల్లోకి వస్తూ ఉంటారు. వారిలో ఎంతమంది నిజ స్నేహితులు? ఈ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనే ఒక డేట్ని నిర్ణయించారంటే దాని వెనకాల బహుశా గొప్ప కారణం లేకుండా అయితే ఉండదు. ఏది ఏమైనా స్నేహానికన్నా మిన్న మరొకటి లేదు లోకాన అంటారు. ఎందుకంటే అది చాలా విలువైనది, పవిత్రమైనది. ఆ మాటకొస్తే నిజ స్నేహితుడు ఎవరు అంటే అది యేసయ్య మాత్రమే. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును. ఏం చేస్తాడంటే నిజమైన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టును. గోతులు దవ్వరు, నిందలు వెయ్యరు, అపహాస్యం చెయ్యరు, స్నేహితుడి గురించి ఇంకొకళ్ళ దగ్గర చెడుగా మాట్లాడరు, స్నేహితులకి మోసం చెయ్యరు, స్నేహితుల్ని అన్యాయం చెయ్యరు, స్నేహితుల్ని బాధ పెట్టరు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడువక ప్రేమించటమే కాదు, నిజ స్నేహితుడు తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టును. అలా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి ఆయనే నిజమైన స్నేహితుడు. తండ్రి అయిన దేవుడు కూడా బైబిల్లో ఒక గొప్ప వ్యక్తిని నా స్నేహితుడు అన్నాడు. ఎవరది? అబ్రాము ఎవరంట? నా స్నేహితుడు. ఒక దేవుడికి కూడా స్నేహితుడు ఉంటాడా? ఉన్నాడు. దేవుడికి స్నేహం అవసరమా? ఏమో అవసరమే. మన అందరం కూడా అవసరం ఆయనకి. హీ వాంట్స్ లవ్, ఫ్రెండ్షిప్, సాక్రిఫైస్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్ ఆల్సో. ఆయన ఏ విధంగా అయితే స్నేహాన్ని పంచుతున్నాడో మనము కూడా దేవుడి పట్ల అలా నమ్మకంగా ఉండాలి. అది స్నేహంలో సాధ్యం. కాబట్టి మనము కూడా ఆయనకి స్నేహితులుగా ఉండొచ్చు. అలా అబ్రాము దేవుడికి స్నేహితుడు. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున అందరికీ ఈ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ మనందరం కూడా ఒక స్నేహ భావంతో ఈ లోకంలో జీవించాలి. దేవుడితో ఒక గొప్ప అనుబంధంలో, స్నేహంలో మనం జీవించాలని తెలియచేస్తూ మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీవన్.